సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెడెక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. డిస్కస్ చేసే ముందు నేను ప్రస్తుతం టు డూ యాప్ అని విడిగా చేస్తున్నాను కదా, దాంట్లో ముందు రెడెక్స్ ఇంటిగ్రేట్ చేసి దెన్ ఐ షో యూ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటెక్స్ట్ ఏపీఐ అండ్ రెడెక్స్ అనమాట. కంటెక్స్ట్ ఏపీఐకి రెడెక్స్కి డిఫరెన్స్ చూపిస్తా. ఆన్ ఆన్ దట్ ఇదే సేమ్ రెడెక్స్ని మనము మన అప్లికేషన్ రన్ చేస్తున్నాం కదా, పేటిఎంలో కూడా ఇంటిగ్రేట్ చేద్దాం. లేదా ఆఫ్లైన్లో నేనైనా సెటప్ చేసేసి నెక్స్ట్ సెషన్లో ఐ విల్ బి రెడీ విత్ ద రెడెక్స్ ఇన్ పేటిఎం. ఓకే. నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాంటెక్స్ట్ ఏపీఐ గురించి చూసారు. సో జస్ట్ లైక్ గ్లోబల్ వేరియబుల్, దాన్ని నేను అప్డేట్ చేసుకోవచ్చు అని అనుకున్నాం. ఓకే. ఎక్కడ కావాలో అక్కడ మనం కాంటెక్స్ట్ని యూజ్ చేసుకుని వీ కెన్ రిట్రీవ్ ద వాల్యూ, వీ కెన్ అప్డేట్ ద వాల్యూ. దట్ ఈస్ వాట్ వీ సీ. ఓకే, వీసా సారీ మనం చూసాం. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అని ఆల్రెడీ నేను అప్లికేషన్లో చేసి ఉంచా కదా, ఇది కూడా ఇంటర్నల్ స్టేట్ మీద జరుగుతుంది. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇంక్రిమెంట్ ఉంది, డిక్రిమెంట్ లేదు. లెట్ మీ యాడ్ ద డిక్రిమెంట్ ఆల్సో. సో నాకు ప్రస్తుతానికి కాంటెక్స్ట్ కూడా నాకు అక్కర్లేదు, టు డూ యాప్ కూడా పక్కకు పెట్టండి, ఫ్రీగా ఉంచుకుందాం కోడ్ని. సో ఇట్స్ లోకల్ హోస్ట్. లెట్స్ కిల్ దట్ అండ్ రీస్టార్ట్. ఓకే. ఓకే, మెయిన్ వైల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడెక్స్ గురించి మనం ఒక ఫ్లో తెలుసుకోవాలి. ఓకే, రెడెక్స్ అంటే ఏదో పెద్ద కాంప్లెక్స్, ఇదేదో డిఫరెంట్గా ఉంటుంది అని అనుకోకండి. చాలా సింపుల్. మనకు ఉండేవి నాలుగే నాలుగు స్టేట్లు. ఓకే. అందులో మనకు ఉండేది ఫస్ట్ వ్యూ. వ్యూ అంటే మన హెచ్టిఎంఎల్, రియాక్ట్ కాంపోనెంట్స్ ఏదైతే చేస్తామో అదే అన్నమాట రియాక్ట్ కాంపోనెంట్. అందులో జేఎస్ఎక్స్ ఇవన్నీ రాస్తాం కదా, అదే వ్యూ అంటే. అక్కడి నుంచి ఈ రియాక్ట్ కాంపోనెంట్ లో మనం యాక్షన్ అన్నది డిస్పాచ్. మీకు ఆ వర్డ్ కి అర్థం తెలుసుకోండి. డిస్పాచ్ అంటే మనము ట్రిగ్గర్ చేస్తాం. అంటే యాక్షన్ ని ఏంటంటే వదిలేమన్నమాట. డిస్పాచ్ అంటే దాన్ని అంతే కదా, మనం మన ఏమో ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టాం అనుకోండి, యువర్ ఆర్డర్ వాస్ డిస్పాచ్ అంటాడు, అంటే రిలీజ్ అయింది అన్నది. ఓకే, అంటే అక్కడ ఒక యాక్షన్ ని మనం రిలీజ్ చేస్తాం. ఓకే, చేసినప్పుడు అక్కడి నుంచి రెడెక్స్ లోకి యాక్షన్స్ అన ఒక ఒక జేఎస్ ఫైల్ రాస్తాను. ఆ యాక్షన్స్ లోకి వెళ్ళి యాక్షన్స్ లో మనం ట్రిగ్గర్ చేసిన, అంటే మనకి డిస్పాచ్ అయిన యాక్షన్ ఏంటో చూసుకుంటుంది. సపోజ్ ఇక్కడ నుంచి నాకు అప్డేట్, ఓకే, లాగిన్ అని చెప్పి ఒక యాక్షన్ నేను ట్రిగ్గర్ చేశానండి, డిస్పాచ్ చేశాను. ఆ యాక్షన్ ఆల్రెడీ యాక్షన్స్ లో ఉందిగా ఉంటుంది. ఉన్నప్పుడే కదా మనం డిస్పాచ్ చేస్తాం, లేకపోతే అన్డిఫైన్డ్ వస్తుంది. డిస్పాచ్ చేసినప్పుడు ఈ యాక్షన్స్ కి ఇక్కడికి వచ్చే యాక్షన్ ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయినప్పుడు అందులో యాక్షన్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఒక మూవీకి సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సలార్ ఉందండి. సలార్లో ప్రభాసే బాగుంటాడు అనుకోండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ బికాస్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్, సో అందుకని అలా మాట్లాడుతున్నా. ఓకే, ఇప్పుడు వేరే హీరోని పెట్టి చూడండి, మ్యాచ్ అవ్వకపోవచ్చు మోస్ట్లీ. సో కాబట్టి అలాగే యాక్షన్ టైప్స్ కూడా. యాక్షన్ టైప్స్ లో కూడా మనం ఏం చేస్తామంటే లాగిన్ అప్డేట్ చేయాలా, దానికి ఒక యాక్షన్. ఇంకేమన్నా చేయాలా అంటే సంథింగ్ లైక్ రిమూవ్ లాగిన్ లేకపోతే లాగౌట్, దీనికి ఒక యాక్షన్. అలాగా కొన్ని యాక్షన్స్ డిఫైన్ చేసి పెట్టి అందులో టైప్స్ కూడా చెప్తాం అనమాట. ఈ యాక్షన్ టైప్ ఇది, ఈ యాక్షన్ టైప్ ఇది అని చెప్తాం అనమాట. ఓకే, యాక్షన్ టైప్స్ చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి మనకి రెడ్యూసర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది కూడా జేఎస్ఏ. ఓకే, రెడ్యూసర్ అంటే ఏంటంటే మన రెడెక్స్ లో ఉన్న స్టేట్ ఉంటుంది చూసారా. ఇప్పుడు మన ఇంటర్నల్ స్టేట్ అంటే కాన్స్టెంట్ స్టేట్, సెట్ స్టేట్ అంటున్నాం. స్టేట్ ని అప్డేట్ చేయగలుగుతాం. మన రెడ్యూసర్ లో మన రిడెక్స్ లో ఉన్న స్టేట్ ని మనము అప్డేట్ చేయలేము. ఇట్ ఈస్ అ రీడ్ ఓన్లీ. దాన్ని మనం అప్డేట్ చేయలేము. దాన్ని అప్డేట్ చేయాలి అంటే వీ నీడ్ టు యూజ్ రెడ్యూసర్స్. రెడ్యూసర్స్ యూజ్ చేసుకుంటే చేయాలి. యాక్చువల్గా మీకు జావా స్క్రిప్ట్ లో డీప్ కాపీ అండ్ షాలో కాపీ అని రెండు ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే, లెట్స్ డిస్కస్ అబౌట్ డీప్ కాపీ అండ్ షాలో కాపీ. ఓకే. సో బేసికల్గా ఫస్ట్ షాలో కాపీ చూద్దాం. షాలో కాపీ అంటే ఏంటంటే ఒక న్యూ ఆబ్జెక్ట్ ని కాపీ చేసిన, క్రియేట్ చేసిన, ఓకే,
చేంజెస్ అన్నవి మన యాక్చువల్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో అందులో కూడా ఎడిట్ అవుతుంది. ఓకే, మీన్స్ సపోజ్ ఇప్పుడు మీకు డిఫరెన్స్ చెప్పాలనుకోండి, ఒక షాలో కాపీ. ఓకే, షాలో కాపీ అండ్ డీప్ కాపీ పక్కకి తీసుకొద్దాం. ఓకే, అలాగే ఇంకోటి నాకు డీప్ కాపీ ఉందనుకుందాం. కాపీ, ఈ రెండు జావా స్క్రిప్ట్ లో కాన్సెప్ట్ ఉంది. అంటే ఏం లేదు, ఒక ఆబ్జెక్ట్ ని మనం కాన్స్టెంట్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ అంటాం. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ని నేను కాపీ చేసిన, అంటే ఇప్పుడు కాన్స్టెంట్ ఓబీజే వన్ ఈజ్ ఈక్వల్ టు ఓబీజే వన్ అని అనుకోండి. సపోజ్ ఓబీజే అన్నాను అనుకోండి, అంటే ఏంటి, ఇందులో ఉన్న ప్రాపర్టీస్ నేను ఇందులో కాపీ చేస్తున్నట్టే కదా. ఓకే, సో అందులో డిఫరెన్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు షాలో కాపీకి డీప్ కాపీలో డిఫరెన్స్ చూద్దామంటే, ఫస్ట్ షాలో కాపీలో ఏంటంటే, కాపీలో ఆబ్జెక్ట్స్, ఓకే, షాలో కాపీ జరిగినప్పుడు దాంట్లో ఉండే రెఫరెన్సెస్ స్టోర్ అయి ఉంటాయి అన్నమాట మెమరీలో. ఓకే, మీన్స్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అలా చెప్పొచ్చు. గివ్ మే సెకండ్ అండి, గివ్ మే సెకండ్. ఓకే, సరే, అదే వాట్ మై నోట్స్. మీకు ఫస్ట్ షాలో కాపీకి డీప్ కాపీకి డిఫరెన్స్ చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సి. ఓకే, లెట్ మీ టేక్ అప్లోడ్ చేసడం చేద్దాము, లేకపోతే లెట్స్ టేక్ న్యూ చేస్తాం. లెట్స్ డూ ఇట్ హియర్ దెన్. నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రిమెంట్ ఏది, ఇక్కడ ఇంక్రిమెంట్ క్లిక్ చేస్తున్నప్పుడు ఎనీవేస్ వీఆర్ ట్రిగరింగ్ దాట్ రైట్. ఈ కామెంట్ ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టండి, ప్రస్తుతానికి అయితే నాకు అక్కర్లేదు. యా, ఇంక్రిమెంట్ ట్రిగర్ అవుతున్నప్పుడు నాకు అందులో రాస్తుంది ఏదో కరెంట్, మనకి ఏదో జరగాలి కదా. సో ఈ ఇంక్రిమెంట్ కూడా ఆపండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, ఒక లెఫ్ట్ ఆర్ కాన్స్టెంట్ ఒక ఈఎంపి ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నానంటే సింపుల్గా, దానికి ఐడి ఐల్ గో విత్ 001 అండ్ ఐల్ గో విత్ సంథింగ్ లైక్ నేమ్ సాయి. ఇలాగా రెండు తీసుకున్నాను. అంతగా కావాలంటే మీకు ఈమెయిల్ సంథింగ్ లైక్ chest@gmail. ఓకేనా, ఇది ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, కాన్స్టెంట్ ఈఎంపి ఆబ్జెక్ట్ టూ అని తీసుకోండి. ఓకేనా, ఈఎంపి టూ ఇజ్ ఈక్వల్ టు, నేను ఈఎంపి ఆబ్జెక్ట్, లేదా ఇది ఈఎంపి వన్ తీసుకోండి. ఈఎంపి వన్, యూ కెన్ టేక్ వన్, యూ కెన్ టేక్ అండర్ స్కోర్ టూ. ఓకే, ఈఎంపి అండర్ స్కోర్ వన్ అంటే ఇప్పుడు ఏం చేశాను, ఈఎంపి వన్లో ఉన్న వాల్యూస్ అన్ని ఈఎంపి టూలోకి కాపీ చేసినట్టే కదా. ఓకే, నా ఇఫ్ యు సీ console.log ఆఫ్ ఈఎంపి టూ, ముందు ప్రింట్ చేద్దాం, నీకు ఒక ఐడియా వస్తుంది. ఈఎంపి వన్, నా గో టు యువర్ అప్లికేషన్, ఓపెన్ యువర్ నెట్వర్క్ ట్యాబ్. నేను క్లిక్ లో పెట్టాను, ఇంక్రిమెంట్ అన్న క్లిక్ లో పెట్టా కదా, ఒకసారి ఇంక్రిమెంట్ క్లిక్ చేయండి. మొత్తం రెండు సేమ్ ప్రింట్ అవుతున్నాయి, ఐడి వన్, నేమ్, ఈమెయిల్, టెస్ట్, పర్ఫెక్ట్. ఇందులో నాకు ఇబ్బంది లేదు. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఎంప్లాయీ టూలో ఉన్న, ఓకే, డాట్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు, దాన్ని కొంచెం చేంజ్ చేస్తా, సాయి ఎం, సేవ్ చేశారు. నేను ఇప్పుడు చేంజెస్ చేసింది ఎందులో, ఎంప్లాయీ టూలో చేసా, ఎంప్లాయీ వన్లో చేయలే. చూసుకోండి ఒకసారి. ఓకే, నా ఇఫ్ యు సీ కన్సోల్లోకి వెళ్ళి క్లియర్ చేయండి, క్లిక్ చేయండి. నాకు రెండు ఆబ్జెక్టులు ఎందుకు మారిపోయింది, ఎంప్లాయీ వన్లో మారిపోయింది, ఎంప్లాయీ టూలో మారిపోయింది. రెండు ప్రింట్ చేశా, లైన్ నెంబర్ 34లో ఏమో ఎంప్లాయీ టూ ఉంది, లైన్ నెంబర్ 35లో ఏమో ఎంప్లాయీ వన్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే రెండు మారింది. అడ్రస్ ఈక్వల్ అయి ఉంటుంది. ఎస్, రిఫరెన్స్ ఇక్కడ అడ్రస్ అంటారు లేదా రెఫరెన్స్ అంటారు అనమాట. రెఫరెన్స్, ఫ్రెండ్స్. రిఫరెన్స్ మాత్రం సేమ్ ఉంది. దిస్ ఇస్ వాట్ ఏ షాలో కాపీ అన్నమాట. అందులో నుంచి షాలో అంటే సగమే కాపీ చేస్తుంది అన్నట్టు అర్థం. ఓకే, రెఫరెన్స్ వేరియబుల్స్ యొక్క రెఫరెన్స్ మాత్రం అలాగే ఉంచుకుంటుంది, అది కాపీ చేసుకుంటుంది అనమాట.
Sai వేరే better to go with spread operator కదా. స్ప్రెడ్ ఆపరేటర్ చేయొచ్చండి, లేకపోతే మీకు ఆబ్జెక్ట్ డాట్ అసైన్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఇలా పెట్టి మీరు ఇక్కడ ఎంటీ పెడతారు. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది, ఇలా చేస్తారు. ఓకే, ఐ కమ్ టు దట్ పాయింట్. ఇంకొకటి ఉంటుంది, స్ట్రింగిఫై చేస్తారనమాట. ఇది యాక్చువల్గా ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇప్పుడు డీప్ షాలో కాపీ అంటే అర్థమైంది కదా. డీప్ కాపీ చేస్తున్నప్పుడు ఇవన్నీ, ఇదంతా షాలో కాపీ ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు డీప్ కాపీకి వచ్చారనుకోండి, డీప్ కాపీలో ఏం చేయాలంటే మనం షాలో కాపీ డీప్ కాపీ చేసే పని ఒకటే, బట్ ఏంటంటే రెఫరెన్స్ ఉంచకూడదు మనం. దట్ ఈస్ వాట్ వీ విల్ డూ. సో అందులో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎంప్లాయీ 1 ఉంది, ఓకే, ఎంప్లాయీ 2 ఉంది కదా. ఇప్పుడు ఎంప్లాయీ 2కి నేను ఏం చేస్తానంటే జేసన్, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్ట్రింగిఫై కదా, యా, జేసన్ డాట్ స్ట్రింగిఫై అంటే ఏం చేస్తున్నాను, దాన్ని మొత్తాన్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేశాను. బేసిక్ ఎగ్జాంపుల్ ఇది. చాలా మంది ఇంటర్వ్యూలు ఈ ఆన్సర్ చెప్తారు ఇక్కడ, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను చెప్తున్నా చూడండి. జేసన్ డాట్ స్ట్రింగిఫై EMP_1 అంటే నేను కాపీ చేస్తున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఏం చేశాను, స్ట్రింగ్లో కన్వర్ట్ చేశాను. చేసి జేసన్ డాట్ పార్స్ అంట చేయొచ్చు అంటారా, అంటే మళ్ళీ జేసన్లో ఆబ్జెక్ట్లోకి మార్చుకున్నా. ఇప్పుడు ఏమవుతుంది, రిఫరెన్స్ మారిపోయింది. ఆబ్జెక్ట్ కాస్త స్ట్రింగ్ చేశా, స్ట్రింగ్ని జేసన్ చేశాను. అప్పుడు ఏంటి, మళ్ళీ కొత్త జేసన్ క్రియేట్ అయినట్టే కదా. చూద్దాం ఇప్పుడు మారిందో లేదో. నేను ఎంప్లాయీ 2లో సాయి ఎం రాశాను. రీలోడ్, క్లియర్, ఇంక్రిమెంట్. చూడండి, ఎంప్లాయీ 1లో సాయి ఉంది, ఎంప్లాయీ 2లో సాయి ఎం ఉంది. అంటే రెఫరెన్స్ ఈక్వల్ అవ్వట్లేదు కదా. ఇదే డీప్ కాపీ అంటే. బట్ ఇది ఇది ఓకే, దిస్ ఇస్ అ వ్యాలిడ్ అప్రోచ్, చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే, ఇలా జేసన్ స్ట్రింగిఫై చేయడం వల్ల సపోజ్ సాలరీ, ఓకే, ప్రస్తుతానికి నేను నల్, నాకు తెలియదు సాలరీ నల్ పెట్టా. ఇప్పుడు గనక మీరు రీలోడ్ చేసి ఇంక్రిమెంట్ చేస్తే ఈ నల్ కాస్త స్ట్రింగ్ అయిపోతుంది. చూద్దాము, అది కూడా చూద్దాం ఒకసారి. ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అనమాట. ఇలాంటి జేసన్ స్ట్రింగిఫైతో మనం ఎప్పుడైతే టైప్ ఆఫ్ ఎంప్లాయీ 2 డాట్ సాలరీ అన్నాను అనుకోండి, ఓకే, లెట్ మీ ఇంక్రిమెంట్, ఆబ్జెక్ట్ వచ్చింది చూసారా. ఆబ్జెక్ట్ అంటే నల్ వచ్చినట్టే. ఓకే, లెట్ మీ టేక్ అది అన్డిఫైన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. అన్డిఫైన్డ్ వచ్చింది, ప్రస్తుతం బాగానే ఉంది. యాక్చువల్గా ఇది కొన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు స్ట్రింగ్ చేశాను అనుకోండి, లేటెస్ట్ టేక్ ఎగ్జాంపుల్. ఈ ఈ ప్రాబ్లం క్రియేట్ అయింది. చూడండి, ఇదిగో స్ట్రింగ్ స్ట్రింగ్ లాగా ఉంది, బాగానే ఉంది. అన్డిఫైన్డ్ స్ట్రింగ్ యాక్చువల్గా దీంతో ఈ ప్రాబ్లం అవుతుంది అనమాట. నల్ కానీ మనము అన్డిఫైన్డ్ కానీ పెడితే స్ట్రింగిఫై చేసి మళ్ళీ మనం పార్స్ చేసేటప్పటికి అది కాస్త స్ట్రింగ్ అయిపోతుంది. నేను ఎక్కడో సినారియోలో చూశాను, ఇక్కడ డైరెక్ట్గా రావట్లేదు కానీ, బట్ నా సినారియోలో నాకు అది నల్ కాస్త స్ట్రింగ్ అయిపోతుంది. సో దీనివల్ల ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంకోటి చెప్పా, ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఉందని చెప్పా కదా. కాపీ పేస్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ప్రాపర్టీ బదులు అది గో విత్ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఆఫ్ ఒక ఎంటీ ఆబ్జెక్ట్ తీసుకొని ఎంప్లాయీ 1 అసైన్ చేయాలి. ఇప్పుడు సేవ్ చేసి ఇది ఒక వే. ఓకే, ఇది ఎంప్లాయీ 2 కూడా ఒకసారి ప్రింట్ చేయండి. నా సేమ్ నేమ్ అనేది సాయి ఎం అని ఉంది, ఎంప్లాయీ 2కి ఎంప్లాయీ 1 మాత్రం సాయి ఉంది. సో మీరు చెప్పేటప్పుడు మీరు ఇలా ఇంటర్వ్యూ చేసేవాడిని మీరు ఎక్స్పోజ్ అంటే ఐ మీన్ నన్ను అండ్ మీరు ఏంటంటారు మెస్మరైజ్ చేయాలంటే ఇలా రెండు చెప్పండి. ఫస్ట్ ఏం చెప్పాలంటే, వాడు ఎప్పుడైతే డీప్ కాపీకి షాలో కాపీకి డిఫరెన్స్ అడిగాడో, ఫస్ట్ షాలో కాపీ అంటే యూ కెన్ కాపీ ద ఆబ్జెక్ట్ బట్ రెఫరెన్స్ విల్ బి ద సేమ్. రెఫరెన్స్ మెమరీని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి డీప్ కాపీ వచ్చింది. డీప్ కాపీలో మనం జేసన్ డాట్ స్ట్రింగిఫైతో చేయొచ్చు, కానీ చేయడం వల్ల కొన్ని సినారియోస్లో నల్ ఆర్ అన్డిఫైన్డ్ ఇస్ కన్వర్టింగ్ ఇట్ టు స్ట్రింగ్. ఓకే, ఈ మెథడ్ కాకుండా మనకి ఆబ్జెక్ట్ డాట్ అసైన్తో కూడా చెయ్యొచ్చు. లేదు అంటే ఇందాక మీరు అన్నట్టు స్ప్రెడ్ ఆపరేటర్. లెట్స్ డూ విత్ ఎంప్లాయీ 2. I'll go with spread operator. There you go. Okay, let's see that. Increment
ఇది కూడా ఇలాగే వర్కౌట్ అవుతుంది. ఇలా మీరు 3 ఆప్షన్స్ చెప్పారనుకోండి, ఇంటర్వ్యూ చేసేవాడికి అబ్బా మనోడు తోపు అని ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? అంటే కాపీ చేసుకున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ ని కాన్సెప్ట్ నేమింగ్స్ ఉంటే కాంప్లెక్స్ ఏంటి డీప్ కాపీ షాలో కాపీ కష్టం ఉంటుందేమో అనుకుంటాం, బట్ ఇంప్లిమెంటేషన్ చేస్తేనే మనకు తెలుస్తుంది. సింపుల్ ఆబ్జెక్ట్ అంతే. ఓకే. దీనికి కూడా సింపుల్ గా ఒక మాట చెప్తున్నా చూడండి. ఆబ్జెక్ట్ అంటేనే మనం ఇప్పుడు మనం ఉన్నాం, మనం మన ఏంటంటారు, మన పేరెంట్స్ నుంచి కొన్ని జెనెటిక్ హ్యాబిట్స్ వస్తాయి. అవునా? మేబీ పోలికల్లో కావచ్చు లేదా బిహేవియర్లో కావచ్చు. మీ ఫాదర్ మదర్ దగ్గర నుంచో మనకి వస్తాయి. ఇప్పుడు అదే మీ ఫాదర్ మదర్ చూస్తే మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి వస్తాయి. మీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి వస్తాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, సో ద ప్రాపర్టీస్ ఆర్ ఇంటర్ఫేసింగ్, అంటే ఇంటర్ఫేస్ కాదు, ఇన్హెరిటింగ్. యా, దిస్ ఇస్ వాట్ మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ, ఇన్హెరిటెన్స్ అన్నమాట. ఓకేనా? ఇదే కాన్సెప్ట్ ఇన్హెరిటెన్స్ అంటే, ఇన్హెరిట్ జరుగుతుంది అనమాట. మీరు అందుకే ఎప్పుడైనా ఆబ్జెక్ట్ మీరు ప్రింట్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ప్రోటోటైప్ అని ఉంటుంది, ప్రోటోటైప్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు ఇక్కడ మళ్ళీ ప్రోటోటైప్ కనబడుతుంది చూడండి. అండర్ స్కోర్ ప్రోటో ఇది. ఇఫ్ యూఆర్ ఎక్స్పాండ్ ఇట్, దాంట్లో మళ్ళీ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇఫ్ యూ ఎక్స్పాండ్ దట్ ప్రోటో మళ్ళీ అందులో ఆబ్జెక్ట్ ఉంటుంది, అంటిల్ దాన్ని ఒక్క చోట నల్ చేసేంత వరకు. మీకు మీ పేరెంట్స్ పేర్లు తెలుసు, మీ గ్రాండ్ పేరెంట్స్ పేర్లు తెలుసు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ పేరు, అదే వాళ్ళ పేరెంట్స్ పేర్లు తెలుసా, తెలిసిన వాళ్ళ పేరెంట్స్ పేరు తెలుసా, అంటే అదే చైనింగ్, అదే దట్ ఈస్ వాట్ ప్రోటోటైపింగ్ అంటే. ఓకేనా? అలా మన బిహేవియర్స్ ఈ ఇవన్నీ ఇన్హెరిట్ అవుతూ వచ్చి మన దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల యూజ్ ఏంటి సాయి అంటే రీయూజబిలిటీ. కామన్ గా ఉండే ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మనం ఒక చోట డిఫైన్ చేసి పెట్టి దాన్ని మనము రీయూజబుల్ చేసుకుంటుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్ అండి. కార్ తీసుకుంటే, కార్ అన్న ఆబ్జెక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని కంపెనీస్, వోల్వో కావచ్చు, మెర్సిడెస్ బెంజ్ కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా, ఓకే, బిఎండబ్ల్యూ, లేకపోతే యూ కెన్ గో టు సమ్ అదర్ బ్రాండ్స్, టెస్లా, ఓకే, అన్నిటికీ ఒకటే కార్. ఉండేవి 4 వీల్స్, ఇంజిన్, స్టీరింగ్, either పెట్రోల్, డీజిల్ ఆర్ ఎలక్ట్రిక్, అంతే కదా. బట్ అందులో చేంజ్ అయ్యేవి ఏంటి? దాని యొక్క పవర్, దాని యొక్క మోడల్, అంతే కదా. హ్యాష్ బ్యాకా, లేకపోతే సిడాన్ మోడలా, లేకపోతే ఎక్స్యూవియా, ఇలా మారుతాయి. కానీ దానికి కార్ ఆబ్జెక్ట్ మాత్రం ఏమవుతుంది? కారే కదా. మరి ఆ ప్రతి కంపెనీ వాడు కార్ అన్న ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని చేయడం ఎందుకు? కార్ అనే బ్లూ ప్రింట్ ఉంటుంది, ఆ బ్లూ ప్రింటే ఎవరో డిజైన్ చేసి పెడతారు, వాళ్ళే పేటెంట్స్ తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బల్బ్ ఎవరు కనిపెట్టారంటే థామస్ ఎడిసన్ అంటాం. అవునా? ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే బల్బ్ ఇన్వెంట్ చేసి పేటెంట్స్ వేసుకుంటాడు. పేటెంట్స్, ఓకే, సంథింగ్, అంటే ఇది నేను కనిపెట్టాను అని ఆ బ్లూ ప్రింట్ ని అలా పెడతాడు. ఇప్పుడు ఏ కంపెనీస్ అయితే అతని దగ్గరకు వచ్చి ఆ డిజైన్స్ తీసుకుంటాయో ఇన్హెరిట్ చేసుకుంటాయి. అంతేగాని ఇది ఇది కంప్లీట్ గా వాళ్ళ కంపెనీ వాడిది అయిపోదు అనమాట. అలాగే మనకు కూడా ఒక చోట ఎక్కడో పేటెంట్స్ అన్నవి మనకి ఉండి ఆ ఆబ్జెక్ట్ మనం ఇన్హెరిట్ చేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఇలాంటి కాపీస్ వస్తాయి అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ వాట్ షాలో కాపీ అండ్ డీప్ కాపీ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ కమ్ బ్యాక్ టు ద రెడెక్స్ పాయింట్. ఇక్కడ మనకి రెడెక్స్ లోకి వచ్చేటప్పటికి నేను ఇందాక ఏం చెప్తున్నాను, స్టోర్ రెడెక్స్ స్టేట్ ఉంటుంది కదా. రెడెక్స్ స్టేట్ ఓన్లీ రీడ్ ఓన్లీ, అప్డేట్ చేయనవద్దు అనమాట, డీప్ కాపీ చేసుకుని పెట్టుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఈ స్టేట్ని అప్డేట్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఒక యాక్షన్స్ని ట్రిగ్గర్ చేయాల్సిందే. అందుకే ఈ స్టేట్ని అప్డేట్ చేయడానికి యాక్షన్స్, రెడ్యూసర్స్, లేకపోతే ఇది కూడా అక్కర్లేదు. ఇక్కడ యాక్షన్స్ ట్రిగ్గర్ చేస్తే యాక్షన్స్ ద్వారా రెడ్యూసర్లోకి వచ్చి రెడ్యూసర్ ద్వారా ఆ స్టేట్ని అప్డేట్ చేస్తాం. మీకు డైరెక్ట్గా మీరు స్టేట్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సాయి అంటే అవ్వదు రెడెక్స్లో. ఓకేనా? అందుకే ఇంత ప్రాసెస్. రెడ్యూసర్ నుంచి మనకి స్టోర్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇదే మెయిన్ గ్లోబల్ స్టోర్ అనమాట. ఐ కెన్ సే గ్లోబల్ స్టేట్. ఈ స్టేట్ని అప్డేట్ చేస్తాం. ఒకసారి మళ్ళీ నేను డయాగ్రామేటికల్గా చెప్తా చూడండి. ఎగ్జాంపుల్, ఇది మన రియాక్ట్ అప్లికేషన్. ఓకే. ఇది నా యాక్షన్స్ అనుకోండి. ఓకే, నాకు ఇలా వద్దు, ఇట్స్ టేక్స్ దిస్ వన్ ఆబ్జెక్ట్ మార్చా. ఓకేనా? యాక్షన్. ఇక్కడి నుంచి నాకు రెడ్యూసర్, ఇక్కడి నుంచి నాకు ఐ కెన్ గో విత్ స్టోర్. సో మెయిన్ ఈ స్టోరే మీ గ్లోబల్ ఆబ్జెక్ట్ అంటే. ఓకేనా? ఇందులోనే దాన్ని స్టోర్ అంటారు.
ఓకే, ఇది మన రియాక్ట్ అప్లికేషన్ అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, ఫ్రంట్ ఎండ్ యాప్. ఇక్కడ నుంచి ఇది వచ్చేటప్పటికి ఐ కెన్ సే ఇట్ ఈస్ అ యాక్షన్స్. యాక్షన్స్ మెథడ్స్ ఉంటాయి ఆర్ యాక్షన్ టైప్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చి రెడ్యూసర్. ఈ రెడ్యూసర్లో ఏం చేస్తామంటే టు అప్డేట్ ఎ స్టేట్ మెథడ్స్ ఉంటాయి అనమాట. టు అప్డేట్ స్టేట్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇక్కడ నుంచి ఒక బటన్ క్లిక్ చేశాను, ఓ సమ్ యాక్షన్ జరగాలి. సో ఇక్కడ నుంచి నేను యాక్షన్స్లోకి ఏదైతే యాక్షన్ మెథడ్స్ ఉన్నాయో ఇక్కడ నుంచి పంపిస్తా, బాబు ఈ యాక్షన్ మెథడ్ ట్రిగ్గర్ చేయండి. ట్రిగ్గర్ చేసినప్పుడు యాక్షన్ టైప్ ఏంటో తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ లాగిన్ అండి, ఇక్కడ లాగిన్ కొట్టా, ఇక్కడికి వచ్చి లాగిన్ అన్న మెథడ్ చెక్ చేసుకుంటుంది, ఉంది అందులో యాక్షన్ టైప్ లాగిన్ అని ఉంది. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు. సరే, ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఉంది, ఈవెంట్ ఎమిటింగ్. ఇక్కడ సాయి మీరు యాక్షన్ ని మీరు ట్రిగ్గర్ చేశారు, ఇక్కడ యాక్షన్ టైప్ వచ్చింది, ఇక్కడతో నాకు చైనింగ్ ఇక్కడ వరకు అర్థమైంది, ఇక్కడ నుంచి రెడ్యూసర్కి ఎలా వెళ్తుంది ఇన్ఫర్మేషన్ అని అంటే కనుక జావా స్క్రిప్ట్ లో ఈవెంట్ ఎమిటింగ్ అని ఒక ఆప్షన్ ఉందండి. దాని బేస్ మీద జరుగుతుంది, ఎమిట్ అవుతుంది అనమాట ఈవెంట్. అంటే ఈవెంట్ ని రిలీజ్ చేసి వదిలేస్తుంది, అది ఎవడు కావాలో అది క్యాచ్ చేసుకుంటాడు, దాన్ని ఎమిటింగ్ అండి. అది మనకు కనపడదు. రెడెక్స్ వాడు ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ లో రాశాడు. ఇన్ కేస్ మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే రెడెక్స్ జేఎస్ ఫైల్స్ ఉంటాయి, అవి ఓపెన్ చేసి చూస్తే మనకు అర్థమవుతాయి అనమాట ఎమిటింగ్ ఎలా జరిగింది అనేది. ఓకే, కమ్ టు దట్ పాయింట్. ఓకే, యాక్షన్ టైప్స్ ట్రిగ్గర్ అయిన తర్వాత ఇప్పుడు రెడ్యూసర్లోకి వెళ్ళి రెడ్యూసర్లో యాక్షన్ టైప్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఉంది, ఉంటే అందులో ఉన్న స్టేట్ అప్డేట్ చెయ్యి. ఇప్పుడు మొత్తం స్టేట్ అప్డేట్ చేయకూడదు కదా. సపోజ్ నాకు ఇదే స్టేట్ కదా, ఈ స్టేట్లో నాకు నేమ్ ఐ కెన్ సే సాయి, ఇది ఒక ఆబ్జెక్టే, ఐ సే ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. సాయి ఐడి ఐ కెన్ సే 001. తర్వాత ఎంప్లాయ్ ఈమెయిల్, ఓకే సంథింగ్ లైక్ a@gmail సంథింగ్ ఏదో ఉంది, gmail.com. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేశానంటే ఇది ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఈమెయిల్ ఐడి మారుద్దాం ట్రిగ్గర్ చేశాను. ఈమెయిల్ పంపించా, యాక్షన్ టైప్లో ఈమెయిల్ చెక్ చేశాడు, ఇక్కడికి వచ్చాడు, నేను మార్చాల్సింది ఉంటే ఓన్లీ ఈమెయిలే కదా, నాకు నేమ్ ఐడితో సంబంధం ఉంది. సో అక్కడ ఈమెయిల్ అప్డేషన్ అని తెలిసినప్పుడు ఈ రెడ్యూసర్లో ఈమెయిల్ అని ఎక్కడైతే మనం యాక్షన్ రాసి పెట్టామో అందులోకి వెళ్ళి ఈమెయిల్ అప్డేట్ చేస్తుంది, వాట్ ఎవర్ ద ఈమెయిల్ వాల్యూ యూ సెంట్. ఇప్పుడు sai@gmail.com అని పంపించి అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయ్యి ఈ రెడ్యూసర్ ఏం చేస్తుంది అంటే స్టేట్ అప్డేట్ చేసింది కదా, అంటే వచ్చేసి నథింగ్ బట్ స్టోర్ అప్డేట్ అయినట్టే కదా, ఆ స్టోర్లో ఉన్న వాల్యూని అప్డేట్ చేసుకుంటుంది. చేసుకుని మళ్ళీ అదే స్టోర్ని ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ పంపిస్తుంది రియాక్ట్కి. అప్పుడు మళ్ళీ ఈ స్టోర్లో ఉన్న వాల్యూ తెచ్చి మనకు డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఇంతే, ఇదే రెడెక్స్లో ఉన్న స్టైలింగ్. ఓకే, మీరు అడగచ్చు సాయి మరి రెడెక్స్లో తంక్ అంటారు కదా, ఇక్కడ తంక్ కాన్సెప్ట్ రాలేదు కదా, తంక్ సాగా అనే కాన్సెప్ట్స్ వస్తాయి, మీరు ఎప్పుడైనా విన్నప్పుడు లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అడుగుతారు. ఇదంతా కూడా ఈ తంక్ సాగా ఇవన్నీ రెడెక్స్లో లేవండి. ఇదంతా ఇప్పుడు సింక్రనస్ వేలో జరుగుతున్న యాక్షన్స్. దీన్ని ఎసింక్రనస్ వేలో చేయడానికే మనం వాడే వాటిని మిడిల్ వేర్స్ అంటారు. మిడిల్ వేర్స్ అందులోనే తంక్ సాగా ఇప్పుడు ఏదో ఉంది సంథింగ్, రెండు మెయిన్. ఓకే, తంక్ వాడతాం, జనరల్గా మనం వాడేది తంక్. రెడెక్స్కి అయితే తంక్తో సంబంధమే లేదు. బట్ ఇక్కడ మీరు యాక్షన్స్ ట్రిగ్గర్ చేస్తున్నప్పుడు ఎసింక్రనస్ వేలో కాల్ బ్యాక్స్ మీరు కాల్ చేయలేరు, అందుకనే ఈ తంక్ అన్న మిడిల్ వేర్ వాడతాం. అది ఎక్కడ వాడతామంటే ఈ స్టోర్లో అప్డేట్ చేస్తాం అన్నమాట. బట్ ఇనీషియల్గా కాన్సెప్ట్ మనకు అక్కర్లేదు, ఫస్ట్ ఇది ఇంప్లిమెంటేషన్ చేసి తర్వాత తంక్ ఎలా ఇన్సర్ట్ చేస్తారో చూపిస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా రెడెక్స్తో మాత్రం మనకి తంక్ అక్కర్లొద్దు, తంక్ కానీ సాగా కానీ ఏం అక్కర్లొద్దు. వన్స్ మీరు ఇంప్లిమెంటేషన్ చేసి మొదలుపెట్టి ఎసింక్రనస్ లో జరగాలి అని అన్నప్పుడు మాత్రమే తంక్ వాడతాం. ఓకే, అది కూడా దీన్ని కూడా మీరు మెథడ్ నేమ్స్ ఏం సెపరేట్గా రాయక్కర్లేదు, జస్ట్ మిడిల్ వేర్ ని కాన్ఫిగర్ చేస్తే చాలు, చూపిస్తారు, అది కూడా చూపిస్తారు, డోంట్ వరీ. సరే, ఇప్పుడు లెట్ మీ క్లోజ్ దట్. ఇప్పుడు ఇది టు డూ అప్లికేషన్ కదా, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మామూలుగా కాంపోనెంట్ కంటెక్స్ట్ యూటిల్స్ అని అలా పెట్టుకున్నాను. అలాగే ఐ టేక్ ఎ న్యూ ఫోల్డర్ సే రెడెక్స్. ఓకే,
రెడెక్స్ లో నేను మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త ఇది పెట్టుకుంటా. ఓకే, సో విచ్ ఇస్ నథింగ్ బట్ యాక్షన్స్. మీరు యాక్షన్స్ డిఫైన్ చేయాలి కదా, సో యాక్షన్స్ డాట్ జేఎస్. ముందు నేమ్స్ రాసేస్తారు చూడండి, తర్వాత రెడ్యూసర్, న్యూ రెడ్యూసర్ డాట్ జేఎస్. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దట్ స్టోర్, క్రియేట్ స్టోర్ డాట్ జేఎస్. అన్ని జేఎస్లే, మీరేమి కొత్తగా మనం ఏమి చేయగలదు. సరే మరి సాయి, ఈ వీటిని యూజ్ చేసుకోవాలంటే మనకి రెడెక్స్ ఉండాలి కదా, పాయింట్ కదా మరి. సో kill your server here, npm install redex. రెడెక్స్ ని క్రియేట్ చేయండి, ఐ మీన్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్ మీన్ వైల్ అది ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. మీన్ వైల్ స్టోర్లో ఇంపోర్ట్, ఒక స్టోర్ని క్రియేట్ చేసుకోవాలి కదా, అంటే గ్లోబల్ వేరియబుల్ క్రియేట్ చేయాలి కదా, దానికోసం క్రియేట్ స్టోర్, ఓకే, ఇజ్ ఫ్రమ్ రెడెక్స్. ఓకేనా? రెడెక్స్ నుంచి క్రియేట్ స్టోర్ క్రియేట్ చేస్తున్నాం. మీకు ఇక్కడ స్ట్రైక్ ఆఫ్ ఆప్షన్ వస్తుంది అంటే దానికంటూ ఒక డిఫరెంట్, అంటే కొత్త మెథడ్ అప్డేట్ అయ్యింది అని అర్థమండి. యాక్చువల్గా ఇప్పుడు రెడెక్స్ కన్నా రెడెక్స్ టూల్ కిట్ బాగా వర్క్ అవుతుంది. ఇంకా అందరి దగ్గర అప్డేట్ అవ్వలేదు. టూల్ కిట్ ఏంటంటే వాడు ఓన్గా వాడు ఇంత కాన్ఫిగరేషన్స్ చేయక్కర్లేదు, సింపుల్గా ఉంటుంది అనమాట. ఇదే కాన్సెప్ట్, బట్ టూల్ కిట్ అంటే అర్థం తెలుసు కదా, కొన్ని విజెట్స్ టైప్, కొన్ని డిఫాల్ట్ మెథడ్స్ అలా ఇస్తాడు. సో మీరు దీని మీద ఆప్షన్ పెడితే చూడండి, వీ రికమెండెడ్ యూజింగ్ కాన్ఫిగర్ స్టోర్ మెథడ్, టూల్ కిట్ లో ఉన్న కాన్ఫిగర్ స్టోర్ ని వాడుకో అని చెప్తున్నాడు, అంతే తేడా. బట్ క్రియేట్ స్టోర్ అయితే ఇంకా స్టిల్ ఉంది. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడుతుంది రెడెక్స్ మాత్రమే, రెడెక్స్ టూల్ కిట్ కాదు. ఓకేనా? సో క్రియేట్ స్టోర్ క్రియేట్ చేసుకున్నాను. దెన్ కాన్స్టెంట్ స్టోర్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను. స్టోర్ ఇస్ ఈక్వల్ టు క్రియేట్ స్టోర్. ఓకే, ఇక్కడ మనం రెడ్యూసర్ తీసుకొచ్చి పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత యూ కెన్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ స్టోర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ స్టోర్ని క్రియేట్ చేసి పెట్టా, బట్ ఇంకా ఎంటీఏ, ఇంకా స్టోర్ నేను పాస్ చేయలేదు, క్రియేట్ అవ్వదు. ఓకే, సో దీని తర్వాత నాకు కావాల్సింది ఏంటనుకుంటున్నాను, రెడ్యూసర్స్ కావాలి కదా, మరి స్టేట్ ఎలా అప్డేట్ చేయాలో నాకు తెలియాలి కదా. సో ఈ రెడ్యూసర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా మీరు అప్లికేషన్ లోడ్ అవుతున్నప్పుడు మీ స్టేట్ నల్, అంటే ఏముండదు కదా. సో కాబట్టి నేను ఒక ఇనీషియల్ స్టేట్ డిఫైన్ చేసుకోవాలి. ఇనీషియల్ స్టేట్, ఇనీషియల్ టిఐఎల్, ఓకే, ఇనీషియల్ స్టేట్ ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటున్నా, అవునా? అంటే కౌంట్ అన్నది ఒకటి కావాలి నాకు. మీరు ఇక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేసిలో చూస్తే నేను ఆ కౌంట్ని ఇక్కడ పెట్టే ఉంచాను, కామెంట్ చేసేసా. వేర్ ఇస్ దట్ కౌంట్? ఇదిగోండి, ఇది ఇంటర్నల్ స్టేట్ యాక్చువల్గా, అవును కదా. ఇది ఇంటర్నల్ స్టేట్. ఇప్పుడు ఇదే స్టేట్ని బయటకు తీసుకొచ్చి గ్లోబల్గా చేస్తున్నాను నేను యూజింగ్ రెడ్యూసర్. అంటే ఇంక ప్రాపర్ లింక్స్ అవన్నీ లేకుండా చేయడం కోసం ప్లాన్ చేసుకుంటున్నాను. సో గో టు యువర్ రెడ్యూసర్, ఇనీషియల్ స్టేట్ కౌంట్ అన్న వేరియబుల్ ఇక్కడ డిఫైన్ చేసుకోండి. ఇనీషియల్గా 0లో ఉంది, పర్ఫెక్ట్. తర్వాత క్రియేట్ ఫంక్షన్, ఓకే, ఎక్స్పోర్ట్ లేదా కాన్స్టెంట్ తీసుకోండి, మీ ఇష్టం ఎలా రాసుకున్నా పర్లేదు. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇందులో నేను ఈ ఫంక్షన్లో, ఓకే, నేమ్ ఇవ్వాలేమో కదా, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్, యా, ఐ కెన్ సే యాడ్ రెడ్యూసర్. ఓకేనా? యాడ్ రెడ్యూసర్ అని ఒకటి తీసుకున్నాను. ఇందులో నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద స్టేట్. ఒకవేళ మీరు యాక్షన్లో స్టేట్ ట్రిగ్గర్ చేస్తే ఓకే, లేకపోతే ఇనీషియల్గా నేను ఇక్కడ ఏదైతే ఇనీషియల్గా డిఫైన్ చేసుకున్నానో అది స్టేట్కి పంపించాను. సో లోడ్ అవుతున్నప్పుడు స్టేట్ వాల్యూ ఏమవుతుంది, ఇది మీరు పేజ్ లోడ్ చేయగానే ఇనీషియల్ స్టేట్ 0 కదా, నథింగ్, అంటే 0 ఇన్ ది సెన్స్ ఏం లేదు అక్కడ. సో పక్కన నేను యాక్షన్ని ట్రిగ్గర్ చేస్తున్నప్పుడు ఇక్కడ యాక్షన్ టైప్ పంపిస్తా అని చెప్పా, ఎమిట్ చేస్తున్నా. ఆ యాక్షన్ కోసమే ఈ యాక్షన్ అనమాట. అంటే నేను రివర్స్లో వెళ్తున్నా, ఫస్ట్ స్టోర్ క్రియేట్ చేశా, ఇప్పుడు రెడ్యూసర్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, దీని తర్వాత యాక్షన్స్ క్రియేట్, అప్పుడు మీకు క్లియర్గా ఫ్లో అర్థం అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు ఇక్కడ ఇది యాడ్ రెడ్యూసర్ అని పెట్టారు కదా, ఒకసారి స్టోర్కి వెళ్ళండి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఎక్స్పోర్ట్ చేసేసా కాబట్టి ఇక్కడ ఆ రెడ్యూసర్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ యాడ్ రెడ్యూసర్ తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి ఈ స్టోర్లో పెట్టండి.
అర్థమైందా ఏం చేశాను? నేను ఏదైతే రెడ్యూసర్ క్రియేట్ చేసి నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నానో ఆ రెడ్యూసర్ని తీసుకొచ్చి స్టోర్లో క్రియేట్ స్టోర్లో పెట్టుకున్నాను. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ నుంచి మీరు రిటర్న్ చేసేది ఒక ఆబ్జెక్ట్ అండి, అదే స్టేట్. ఈ స్టేట్ వాల్యూని తీసుకొచ్చి క్రియేట్ స్టోర్ ఉన్నప్పుడు ఆ స్టోర్ని గ్లోబల్గా దీంట్లోకి అసైన్ చేసి పెట్టుకుంటుంది. నేను చెప్పా రెడెక్స్ స్టేట్ని డైరెక్ట్గా మీరు అప్డేట్ చేయలేదు అని. ఎందుకు చేయలేము సాయి అంత స్ట్రిక్ట్ ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్. మీరు గ్లోబల్ స్టేట్ని అప్డేట్ చేయగలిగితే ఇది ఫ్రంట్ ఎండ్లో కదండి మనం చేసేది, దాని డేటాని ఈజీగా మనము లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. కాబట్టి రెడ్యూసర్ స్టేట్ అనేది మనకి రీడ్ ఓన్లీ ఇస్తాడు. దాన్ని అప్డేట్ చేయాలంటే ఇలాగా రెడ్యూసర్స్ యాక్షన్స్ వాడాల్సిందే మీ ప్రోగ్రామింగ్లో. ప్రిటీ సింపుల్, ఒక్కసారి ఆలోచిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఎనీవేస్ నేను రెడ్యూసర్లు అయితే పంపించా, బట్ లోపల ఏం రాయలేదు. బట్ ఇప్పుడు ఏం చేయాలంటే నేను చెప్పా కదా యాక్షన్లో టైప్ పంపిస్తానని. సో ఐ టేక్ స్విచ్ కేస్. స్విచ్ కావచ్చు, ఇఫ్ కండిషన్ కావచ్చు, మీ ఇష్టం. ఓకే, అంటే మల్టిపుల్ టైప్స్ ఉంటాయి కాబట్టి స్విచ్ పెట్టుకుంటే రీడబిలిటీ బాగుంటుంది. లేదు సార్ నేను ఇఫ్ పెడతానంటే కనుక యాక్షన్ డాట్ టైప్ అని నేను పంపిస్తా. టైప్ కనుక ఇప్పుడు మనం చేసేది ఇంక్రిమెంట్ కదా. ఇంక్రిమెంట్ అని అంటే దాన్ని ఓకే ఈ స్టేట్ని తీసుకుని ఓకే రిటర్న్ ఎక్స్ప్రెషన్లో డాట్ 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 ముందు దాన్ని డీస్ట్రక్చర్ చేసి దాంట్లో మీరు ఏదైతే వాల్యూ మీరు అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారు విచ్ ఇస్ నథింగ్ బట్ కౌంట్నే కదా అప్డేట్ చేస్తాను. కౌంట్ +1 సరిపోతుంటారా? స్టేట్ అలాగే ఉంటుంది. ఈ కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ అన్న యాక్షన్ ట్రిగ్గర్ అయినప్పుడు సో కౌంట్ వాల్యూ 0, 0+1 అయింది. అది తీసుకెళ్లి స్టేట్లో అప్డేట్ అయిపోద్ది. అంటే మీ స్టోర్ అప్డేట్ అయిపోయింది. మళ్ళీ 1 ఉన్న తర్వాత క్లిక్ చేశాను, 2 అయింది. 2 స్టేట్కి అప్డేట్ చేసింది, రిటర్న్ చేసింది. మళ్ళీ అది తీసుకొచ్చి స్టోర్కి అప్డేట్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ద రెడ్యూసర్. నేను దీన్ని మళ్ళీ ఫార్మాట్ స్విచ్ కేసులో రాస్తాను. మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ అవుతారు రియల్ టైంలో ఎలా ఉంటుందో చెప్పండి సాయి అని. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇలా ఉంచేసండి. నెక్స్ట్ ఇప్పుడు యాక్షన్స్. ఓకే, ఇప్పుడు యాక్షన్స్లోకి వచ్చేటప్పటికి మనం ఇప్పుడు మెథడ్ రాయాల్సింది వాట్ ఈస్ ఇట్, ఎక్స్పోర్ట్ ఫంక్షన్ ఇంక్రిమెంట్. ఓకే, ఇంక్రిమెంట్ కౌంట్. అది ఇంక్రిమెంట్ చూస్తాను, ఇంక్రిమెంట్ దట్స్ ఆల్సో ఫైన్. ఇక్కడ నేను రిటర్న్ జస్ట్ ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేసి అందులో టైప్ మీ ఏ టైప్ పంపిస్తున్నారు ఈ టైప్ ఈక్వల్ అవ్వాలండి. ఓకేనా? ఇక్కడ మీరు ఏమైంది ఇంక్రిమెంట్ అన్నప్పుడు నేను జస్ట్ ఒక ఆబ్జెక్ట్ లో టైప్ ఇంక్రిమెంట్ అని పంపిస్తున్నా, ఇదే మీ యాక్షన్. ఈ యాక్షన్ ఈ రెడ్యూసర్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, యాక్షన్ డాట్ టైప్ చెక్ చేసుకుంటున్నాడు ఇంక్రిమెంట్ మ్యాచ్ అయిందా లేదా. ఓకే, మ్యాచ్ అయిందా లేదా చూసుకుంటాడు. చూసుకుని ఎస్ మ్యాచ్ అయ్యింది అన్నప్పుడు ఈ లాజిక్ ని రిటర్న్ చేస్తాడు అనమాట. సరే, ఇప్పుడు యాక్షన్ అయ్యింది, రెడ్యూసర్ అయింది, స్టోర్ అయింది, బాగానే అయింది. ఇప్పుడు మరి అంటే ఈ పాట అవుట్ అయిపోయింది మనకి దిస్ వన్. ఇప్పుడు మరి ఫ్రంట్ ఎండ్లోకి అప్డేట్ చేయాలి కదా. ఫ్రంట్ ఎండ్లోకి అప్డేట్ చేయాలి, ఫ్రంట్ ఎండ్ నుంచి దాన్ని ట్రిగ్గర్ చేయాలి. రైట్? సో మీరు దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రూట్ ఆఫ్ కాంపోనెంట్ ఏదో చూడండి విచ్ ఇస్ నథింగ్ బట్ index.js. ఇక్కడికి వెళ్ళి లేదా app.js అన్న పెట్టుకోవచ్చు. ఫస్ట్ యాప్లో చెప్తాను, తర్వాత ఇండెక్స్లో చెప్తాను. ఐ గెస్ ఇండెక్స్లో పెట్టేద్దాంలేండి. ఇక్కడికి వచ్చి మీరు ఏదైతే స్టోర్ని మీరు ఇంపోర్ట్ చేసుకున్నారో దాన్ని మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. అది క్రియేట్ చేశారో అది STORE స్టోర్. అంతే కదా, రెడెక్స్ నుంచి నేను స్టోర్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నా, అది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత రియాక్ట్ ఇప్పుడు మనం కాంటెక్స్ట్ ఏపీఐలో ప్రొవైడర్ అలా వాడామో అలాగే మన రెడెక్స్లో కూడా ప్రొవైడర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. రిజల్ట్ రియాక్ట్ వచ్చిందంటే ప్రొవైడర్ రెడెక్స్. ఓకేనా? సారీ, రియాక్ట్ రెడెక్స్. ఇది ఇన్స్టాల్ చేయలేదు అనుకుంటాను. కరెక్ట్. npm ఇన్స్టాల్ రియాక్ట్ రెడెక్స్. సారీ రెడెక్స్ కొట్టానండి. అంటే రియాక్ట్ రెడెక్స్ పెట్టాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. రియాక్ట్ రెడెక్స్ నేను ఒక్కసారి చెక్ చేయాల్సింది. ప్యాకేజ్లో రియాక్ట్ రెడెక్స్ లేదు కదా, రెడెక్స్ ఒకటే వచ్చింది. ఇప్పుడు నేను రియాక్ట్ రెడెక్స్ చేస్తున్నాను. ఓకే,
డన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మీరు మళ్ళీ ఒక్కసారి ప్రొవైడర్ చేద్దాం, అంటే సజెషన్స్ వస్తే నాకు కొంచెం ప్రొవైడర్ తీసుకోలేదు. ఓకే, రియాక్ట్ హైఫన్ రెడెక్స్. ఓకే, ఇప్పుడు ఈ ప్రొవైడర్ని నేను ఇక్కడ మీరు ఏదైతే రూట్ ఇది పెడుతున్నారో ఇక్కడే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ప్రొవైడర్. దాంట్లో నేను స్టోర్ అనే వేరియబుల్ పెట్టి ఈ స్టోర్ని అందులో పెడతాను. ఇప్పుడు ఈ ప్రొవైడర్ ఏం చేస్తుందంటే మీరు ఎన్ని కాంపోనెంట్స్ రాసినా సరే ఇది గ్లోబల్ వేరియబుల్ కింద స్టోర్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటుంది. కట్ పేస్ట్ ఫార్మాట్. ఓకే, సరే మనం స్టార్ట్ చేద్దాం. npm స్టార్ట్. ఎర్రర్ రావచ్చు, అంటే ఇంకా మనం యాక్షన్ ఏం ట్రిగర్ చేయట్లేదు కాబట్టి. ఇంకొప్పుడు ఫైనల్ స్టేజ్ అనమాట. మనం రెడెక్షన్ సెటప్ చేసేసుకున్నాం, స్టోర్ తెచ్చుకున్నాం, కాంపోనెంట్స్ అన్ని రెడీ చేసాం. సో ఇప్పుడు ఈ బటన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళండి. రిమైనింగ్ అన్ని క్లోజ్ చేసేసుకుంటా. స్టోర్ తీసేసాను, రెడ్యూసర్ తీసాను, యాక్షన్ తీసాను. ఇప్పుడు నాకు ఉన్నదల్లా ఇందులోనే ఏది మన యాప్ డాట్ లోనే ట్రిగ్గర్ జరుగుతుంది, అవునా? సో ఇంకో పని చేద్దామా, ఒక ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకుందామా, లేకపోతే లెట్స్ కీప్ ఇట్, దట్స్ ఓకే. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని దీన్ని కామెంట్ చేసేయండి. ఓకే, ఎంప్లాయీ 2 ఇస్ నాట్ డిఫైన్డ్, సేవ్ చేయండి, అది క్లియర్ అయిపోతుంది. స్టిల్ కంపైలింగ్, బట్ ఏంటిది కౌంటర్. ఓకే, దట్స్ ఫైన్, ఐమ్ కమింగ్ టు దట్ పాయింట్. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఎప్పుడైతే మీరు కాంపోనెంట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఇక్కడ మనము 2 మెథడ్స్ మనం ఓన్గా డిఫైన్ చేసుకుని వీఆర్ గోయింగ్ టు యూజ్ ఎ న్యూ మెథడ్ కాల్డ్ కనెక్ట్ ఫ్రమ్ రియాక్ట్ రెడెక్స్. రియాక్ట్ రెడెక్స్ లో నుంచి ఒక కనెక్ట్ అని ఒక మెథడ్ వాడతాం. ఓకే, సో దాన్ని కూడా ఎక్స్ప్రెషన్లో కనెక్ట్ ఫ్రమ్ రియాక్ట్ హైఫన్ రెడెక్స్ తీసుకుని ఈ కనెక్ట్ మెథడ్ని ఓకే ఇక్కడ మనం యాప్ కనెక్ట్ ఆఫ్ ఇలా ఎక్స్ప్రెషన్లో పెట్టండి. పెట్టి ఐఎమ్ గోయింగ్ టు డిఫైన్ కాన్స్టెంట్ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. అంటే మనకి స్టోర్ నుంచి వచ్చే స్టేట్ని ప్రాప్స్లోకి కన్వర్ట్ చేయడం కోసం. ఇంకొక మెథడ్ ఏంటంటే కాన్స్టెంట్ మ్యాప్ ఓకే డిస్పాచ్ టు ప్రాప్స్. ఓకేనా, ఒకటి వచ్చిన స్టేట్ ని ప్రాప్స్ లోకి అప్డేట్ చేసుకోవడం, రెండు డిస్పాచ్ టు ప్రాప్స్. అంటే డిస్పాచ్ చేస్తున్నప్పుడు మన డిస్పాచ్ మెథడ్స్ మనకు రావాలి కదా, మనం డిస్పాచ్ చేయగలగాలి కదా, దానికోసం. ఇప్పుడు ఈ రెండింటిలో నేనేం చేస్తానంటే ఈ కనెక్ట్ మెథడ్ యూజ్ చేసుకుని ఓకే ఇలా దెన్ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్, ఈ కనెక్ట్ మెథడ్ ద్వారా ఇలా ఈ రెడెక్స్ స్టేట్స్ ని డిస్పాచ్ మెథడ్స్ ని యాప్ కనెక్ట్ చేస్తుంది. ఓకేనా, చేసినప్పుడు ఇందులో ఈ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ లో నేను ఇక్కడ ఒక ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే స్టేట్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కనెక్ట్ మెథడ్ మనకి కనెక్ట్ అవుతుందో స్టోర్ లో ఉన్న స్టేట్ ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తుంది. అందులో ఏదైనా ఉండవండి, దానికి సంబంధం లేదు. సో ఇక్కడ నాకు ఇక్కడ కౌంట్ ఉంది కదా, ఈ కౌంట్ కామెంట్ చేసేసా. సో కౌంట్ కాపీ చేసుకోండి, జస్ట్ ఆ వేరియబుల్ ఇక్కడ కౌంట్ కామా రెడెక్స్ లో రెడ్యూసర్ నుంచి వచ్చే స్టేట్ ఎలా ఉంటుంది, స్టేటే కదా, డాట్ కౌంట్. ఓకే, ఇప్పుడు ఇంక్రిమెంట్ మెథడ్స్ రాయాలి. ఇంక్రిమెంట్ మెథడ్ యాక్షన్ లో ఉంది కదా, మన యాక్షన్ లో ఉన్న మెథడ్ ట్రిగ్గర్ చేయాలి కదా. ఇక్కడ వచ్చేది డిస్పాచ్ అన్నమాట. డిస్పాచ్ అన్న ఈవెంట్ నాకు వస్తుంది, దాంట్లో నుంచి నేను దీన్ని కూడా బ్రాకెట్స్ లో పెట్టుకుందాం. ఇక్కడ కూడా ఇంక్రిమెంట్ ఓకే కాలన్ కాల్ బ్యాక్ లోకి ఇచ్చుకోండి. ఈ డిస్పాచ్ ని ఇక్కడ యూజ్ చేయండి. సార్ డిస్పాచ్ ఆఫ్ దట్, అక్కడ యాక్షన్లో ఏం రాసాం మనం, గో టు ద యాక్షన్, అందులో రాసిన మెథడ్ నేమ్ ఏంటి, ఇంక్రిమెంట్ కదా, లేకపోతే ఇంక్రిమెంట్ యాక్షన్. నాకు కొంచెం తెలియడం కోసం ఇంక్రిమెంట్ యాక్షన్ రాశాం.
దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ ఇంక్రిమెంట్ యాక్షన్ ఫ్రమ్ రెడ్యూసర్ యాక్షన్స్ నుంచి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు ట్రిగర్ చేయండి. డిస్పాచ్ ఆఫ్ దిస్ ఇంక్రిమెంట్ ఫంక్షన్. ఇంక్రిమెంట్ యాక్షన్ ఉన్నదని ట్రిగర్ చేశారు. మీరు అడగచ్చు, సాయి ఇంత కాంప్లెక్స్ అంటే దీంతో పాటు అంటే నేను నాకు గుర్తున్న మెథడ్స్ అన్ని చెప్తున్నానండి. ఇది నార్మల్గా ఒకప్పుడు రాసేవారు, ఇప్పుడు యూస్ డిస్పాచ్ అని బుక్ వాడతారు. అది కూడా చూపిస్తా. అది మనం పేటిఎం ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ నుంచి నేను స్టేట్ నుంచి ప్రాప్స్ తెచ్చుకోవాలి. వచ్చిన స్టేట్ నుంచి ప్రాప్స్ లాగా అప్డేట్ చేసుకున్నా. ఇక్కడేమో యాక్షన్స్ డిస్పాచ్ చేయడం కోసం డిస్పాచ్ టు యాక్షన్స్ అన్నా. సో ఇక్కడేమో ఫస్ట్ పారామీటర్ ఏమో స్టేట్ టు ప్రాప్స్, సెకండ్ పారామీటర్ ఏమో మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్, తర్వాత మీ కాంపోనెంట్. ఇప్పుడు ఇంకొక చిన్న పని ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ప్రాప్స్ ఉండాలి. ఇక్కడ ప్రాప్స్ లేకపోతే మీ ప్రాప్ అప్డేట్ అవ్వదు. ఇప్పుడు ఆ కౌంట్ తీసుకొచ్చి వెర్ ఇస్ దట్ కౌంట్ సింటాక్స్ లేదంటే మనం ఇది ఈ ఒక్క కౌంట్ని మాత్రం కీప్ దట్ లైవ్. ఇప్పుడు ఇక్కడ కూడా ఆన్ క్లిక్ లో మీరు ఇప్పుడు డైరెక్ట్గా ఇది పెట్టడానికి సరిపోదు. ఈ ప్రాప్స్ ఇక్కడ ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. ఈ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ లో ఉన్న మెథడ్ ఇక్కడిది మ్యాప్ అవ్వాలి. ఇది మ్యాప్ అవ్వాలి అంటే మీరు ప్రాప్స్ డాట్ ఇంక్రిమెంట్ అని కొట్టాలి. అంతే కదా. ఇప్పుడు ఇది మా ప్రాప్స్ లో ఉంది, డిస్పాచ్ టు ప్రాప్స్ లోకి అప్డేట్ చేసా. సో ప్రాప్స్ డాట్ ఇంక్రిమెంట్. ఇంక ఇక్కడ ఇంక్రిమెంట్ మెథడ్ పనిచేయదు. అర్థమైందా? ఇది కూడా కామెంట్ చేద్దాం. సేమ్ ఒకసారి ట్రై చేద్దాం. వాట్ అబౌట్ కౌంట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ పెట్టేసా కదా. చూడండి అక్కడ కౌంట్ ఉందా? ఓఎంటి ప్రాప్స్ డాట్ కౌంట్. సేమ్. ఓకే, కౌంట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. రెడ్యూసర్ లో కౌంట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటున్నాడు. అచ్చా, రెడ్యూసర్ లో నేను వాల్యూ అని మార్చాను. ఇది కౌంట్. వాట్ షుడ్ ఐ డూ? అచ్చా, ఓకే, ఇది స్టేట్ లో ఉన్న కౌంట్ కదా, దానికి కదా అప్డేట్ అవ్వాలి. స్టేట్ డాట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే కౌంట్ ప్లస్ 1 అంటే స్టేట్ డాట్ కౌంట్ ప్లస్ 1. ఓకే, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇది కాదు, ఇది వేరియబుల్ కాబట్టి సరిపోతుంది. స్టేట్ డాట్ కౌంట్ ప్లస్ 1 సరిపోతుంది. ఇప్పుడు చూడండి క్లియర్. ఓకే, 1 మినిట్. ఎందుకంట కాంట్ రీడ్ ప్రాపర్టీ అక్కడ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ కౌంట్ అన్నది రీడ్ చేయలేను అని చెప్తున్నాడు. ఎందుకని యాప్ డాట్ జేఎస్ లైన్ నెంబర్ 93 కౌంట్ రీడ్ చేయలేను అని చెప్తున్నాడు. వై? సో ఐ థింక్ రెండు ఒకటి అవుతుంది. పని చేద్దాం. ఇది వాల్యూ అన్నాం. సో కీప్ ఇట్ వాల్యూ. ఎనీ అప్డేట్ కౌంట్ లైన్ నెంబర్ 93లో స్టేట్ డాట్ కౌంట్ అన్నది తీసుకోవట్లేదు. ఏమంటున్నాడు? కెనాట్ రీడ్ ప్రాపర్టీ ఆఫ్ అన్డిఫైన్డ్ ఆఫ్ కౌంట్ అన్డిఫైన్డ్ వస్తుందా? ఓకే, ఇనీషియల్ గా 0 ఇచ్చా కదా. దెన్ వాట్స్ ద ప్రాబ్లం? ఒక పని చేద్దాం, ఇది డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది కదా. నేను దీన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ పెట్టుకుంటా. అంటే కన్సోల్ పెట్టి చూద్దాం వస్తుందా రావట్లేదా. సో ప్రస్తుతానికి అయితే రిటర్న్ ఓకే వాల్యూ కాలన్ 0 ఉంచండి. ఐ విల్ కమ్ టు ద పాయింట్. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ స్టేట్ ఏమొస్తుందో చూద్దాం. అప్పుడు కానీ మనకు క్లారిటీ రాదు. ఓకే, సో స్టేట్ అన్నది అన్డిఫైన్డ్ వస్తుంది. ఇఫ్ యు సీ చూసారా యాప్ డాట్ జేఎస్ లో లైన్ నెంబర్ 93లో ఇట్స్ కమింగ్ యాజ్ అ నల్. స్టేట్ అనేది నల్ వచ్చింది, దానివల్ల ప్రాబ్లం. ఓకే, క్లిక్ చేసినప్పుడు ఏమైనా జరిగిందా? లేదు, అన్డిఫైన్డ్ ట్రిగర్ అవుతుంది. అంటే మనం చేసిన దాంట్లో ఎక్కడో ప్రాబ్లం ఉంది. సో వాట్ షుడ్ ఐ డూ? మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్, మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ రెండు బాగానే ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి మనం యాక్షన్స్ తీసుకొచ్చాము. ఓకే, ఇక్కడ కూడా కన్సోల్ పెట్టి చూడండి. అసలు ముందు స్టేటే రాలేదు కదా. స్టేట్ రాకుండా అంటే ఇక్కడ ఇండెక్స్ డాట్ జేఎస్లో ఏదైతే మనం ఇంపోర్ట్ చేస్తున్నామో దేర్ వి మైట్ సీ సమ్ ఇష్యూ. ఇక్కడ ఈ స్టోర్ ఏమవుతుందో చూద్దాం. ఓకే,
సేవ్ గో దేర్ ఎనీ చేంజ్ స్టోర్ డిస్పాచ్ చూడండి డిస్పాచ్ మనకి ఇవన్నీ వస్తున్నాయి. బట్ అయితే మరి స్టోర్లో గెట్ స్టేట్ అంటే మీకు ఏ స్టేట్ ఉంటుందో ఆ స్టేట్స్ వస్తాయి అన్నమాట. నాకు స్టేట్ కూడా బాగానే వచ్చింది. మరి రెడ్యూసర్లో సో ఐఎమ్ డూయింగ్ ఓకే, ఐ నీడ్ టు రిటర్న్ అన్ ఎంటీ స్టేట్ కదా. ఇనీషియల్ స్టేట్ రిటర్న్ అవ్వట్లేదు కదా, కండిషన్లో ఎక్కడ ఉంది, కండిషన్ ట్రూ అవ్వదు ఇంక్రిమెంట్ అని ఇనీషియల్గా. కాబట్టి స్టేట్ రిటర్న్ చేయాలి. ఇప్పుడు వస్తుంది చూడండి, ఖచ్చితంగా వస్తుంది. ఇదిగోండి యాప్ డౌట్ చేసి ఇందాక వచ్చిన డిఫైన్డ్, ఇప్పుడు కౌంట్ జీరో వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఉంది. దీన్ని ఎలాగో ఫార్మాట్ చేస్తా, ముందు ఇదైతే అవుతుందో లేదో చూద్దాం. సేవ్ గో టు యాప్ డాట్ జేఎస్, ఇందాక ఎక్కడ చేశాను నేను అది, రిటర్న్ వాల్యూ అన్నాను కదా, ఇప్పుడు స్టేట్ డాట్ కౌంట్ అనంటే స్టేట్ డాట్ కౌంట్ COUNT. ఓకే, యాక్షన్స్లో ఎక్స్పెక్టెడ్ అన్ అసైన్మెంట్. ఓకే, దేర్ యూ గో, కౌంట్ వచ్చింది కదా. నేను ఇంక్రిమెంట్ చేస్తాను బట్ ఇట్స్ నాట్ ఇంక్రిమెంటింగ్. ఎందుకని, రెడ్యూసర్లో స్టేట్ కౌంట్ 1 సెకండ్ నేను వాల్యూ పాస్ చేయట్లా. రైట్, ఆ వాల్యూ ఒక్కలేదు. ఇంక్రిమెంట్ ట్రిగ్గర్ అవుతుందా, వాట్ ఈస్ దిస్ యాక్షన్ ఇస్ ట్రిగ్గరింగ్. ఓకే, ఇప్పుడు నేను యాక్షన్ కూడా ఇచ్చా, క్లియర్. ఇంక్రిమెంట్ చేశా చూడండి, ఇంక్రిమెంట్ వచ్చింది బాగానే, ఇక్కడికి బాగానే ట్రిగ్గర్ అయింది. మీరు ఇంకో విధంగా, నేనంటే కన్సోల్స్ పెట్టుకుని డీబగ్ చేస్తుంటా బాగా. సో నేను రెడ్యూసర్లోకి వెళ్ళి నేను ఇక్కడ డీబగర్ పెడతాను. ఇప్పుడు ఇంక్రిమెంట్ పెట్టండి. ఇప్పుడు యాక్షన్లో టైప్ ఏమొచ్చింది, ఇంక్రిమెంట్ వచ్చింది, బాగానే ఉంది. దాన్ని నెక్స్ట్ స్టెప్లో లోపలికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు స్టేట్లో కౌంట్ వచ్చి ఇక్కడ 2 బాగానే ఉంది చూసారా. అంటే ఇప్పుడు నా కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది, బట్ అది నా ఫ్రంట్ ఎండ్లోకి వచ్చేటప్పటికి నాకు డిస్ప్లే అవ్వట్లా. ఇక్కడేమో వాల్యూ అన్నాను, ఇక్కడ ప్రాప్స్ డాట్ వాల్యూ. మేక్ సెన్స్ కదా. సో ఐ థింక్ వీ షుడ్ గెట్ ఇట్. ఎందుకు రాలేదు, ఇది కూడా కదా. ఓకే, సో స్టేట్ డాట్ కౌంట్ తీసుకొచ్చి వాల్యూకి అప్డేట్ చేస్తున్నాము. వాల్యూ నుంచి మనం ప్రాప్స్కి వెళ్ళి ప్రాప్స్ నుంచి ఇక్కడ మనకు అప్డేట్ అవుతుంది. సో దాట్స్ దాట్స్ గుడ్ యాక్చువల్లీ. కానీ మనంతా బాగానే చేసాము. మరి ఎక్కడి నుంచి ఈ వాల్యూ అప్డేట్ అవ్వట్లేదు అంటారు. ఇది అప్డేట్ అయ్యింది, వాల్యూ అప్డేట్ అయినప్పుడు ప్రాప్స్ అప్డేట్ అవుతుంది. ప్రాప్స్ అప్డేట్ అయినప్పుడే కదా ఇక్కడికి రావాలి. ప్రాప్స్ డాట్ వాల్యూ. ఒక పని చేద్దాం, ఒక యూజ్ ఎఫెక్ట్ రాసుకోండి. ఓకే, ఇందులో అసలు ఈ వాల్యూ అప్డేట్ అవుతుందో లేదో చూద్దాం. ప్రాప్స్ డాట్ వాల్యూ అప్డేట్ అవుతుందో లేదో చూసి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ప్రాప్స్ డాట్ వాల్యూ అన్నా. చూద్దాం, తీసేయండి బ్రేక్ పాయింట్స్, కన్సోల్ క్లియర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు వచ్చింది, అంటే డీబగర్ పెడితే వచ్చింది. మరి లెట్ మీ సీ వాట్ ఐ కెన్ డూ. ఇంక్రిమెంట్ రెడ్యూసర్ మాత్రం ట్రిగ్గర్ అయ్యింది, మన యూజ్ ఎఫెక్ట్ ట్రిగ్గర్ అవ్వట్లే. అంటే అది ఇక్కడ ఈ రెడ్యూసర్ నుంచి ఇక్కడికి రావట్లేదేమో అని నా డౌట్. ఇండెక్స్ డాట్ జేఎస్లో పెట్టాం కదా, అయితే ఒక పని చేద్దాం, ఇక్కడ తీసేయండి. నాకు ఈ స్టోర్ ఇక్కడ నుంచి తీసి యాప్ డాట్ జేఎస్లో పెడదాం. లెట్స్ సీ, యాప్ డాట్ జేఎస్లో పెట్టా. ఇప్పుడు ఈ ప్రొవైడర్ని కూడా ఇక్కడ నుంచి తీసేస్తా. ఓకే, అండ్ గో టు యువర్ యాప్ డాట్ జేఎస్. ఇక్కడ ఏదైతే కాంపోనెంట్ మనం రాస్తున్నామో ఇక్కడ ప్రొవైడర్ చేస్తాం. ఓకే, అండ్ ఈ ప్రొవైడర్ని ఇక్కడ క్లోజ్ చేయండి. ఆఫ్టర్ దాట్ ఏదైతే ఇంపోర్ట్ ప్రొడక్ట్స్ ఉందో దాన్ని తీసుకొచ్చి యాక్చువల్గా ఇండెక్స్ డాట్ జేఎస్లో పెడతాం మనము. నాట్ షూర్ వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఇది మళ్ళీ కాంపోనెంట్కి స్విచ్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు ఇలా అక్కడదే బెటర్, ఎందుకంటే మళ్ళీ కొంచెం కోడ్ రాయాల్సి వస్తుంది, షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. చూద్దాం సరే. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రొవైడర్లో స్టోర్ వెళ్తే ఇక్కడ నుంచి క్రియేట్ స్టోర్, స్టోర్ పంపించారు. స్టోర్ పంపించినప్పుడు మరి ఆ స్టోర్ని తెచ్చుకుండి ప్రొవైడర్లో పంపించినప్పుడు దట్ షుడ్ ట్రిగ్గర్ కదా. యాప్ డాట్ జేఎస్లో ఆ స్టోర్ ఇక్కడికి రావాలి కదా.
సో నేను ఇక్కడ కూడా స్టేట్ తెచ్చుకుంటున్నాను. స్టేట్ అయితే ఒక పని చేద్దాం, ఇంకొకటి ఇక్కడ ఎలాగో రిటర్న్ పెట్టా కదా ఇందాక, అలాగే ఫంక్షన్ రాయండి. కాల్ బ్యాక్లో గివెన్ ఎక్స్ప్రెషన్ రిటర్న్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి అవుతుంది. నెక్స్ట్ ఒకసారి స్టేట్ చూడండి, క్లియర్. స్టార్టింగ్ లో స్టేట్ లైన్ నెంబర్ 98, 98లో స్టేట్ వచ్చింది కౌంట్ 0. ఇంక్రిమెంట్ కొట్టా, లైన్ నెంబర్ 98లో జీరోనే వస్తుంది. స్టేట్ ఎందుకు అప్డేట్ అవ్వట్లా? స్టేట్ లో కౌంట్ వచ్చింది, కౌంట్ లో 0 ఉంది, బట్ అక్కడ కౌంట్ ఏమో 2, 3, 4 అది అప్డేట్ అవుతుంది అక్కడ. రెడ్యూసర్ లో ఒక పని చేస్తానండి, ఇలా కాకుండా దీని అంటే మైట్ బి ఇక్కడ అప్డేట్ అయింది కానీ రిటర్న్ చేసేది మాత్రం ఇనీషియల్ స్టేటే కదా. మేబీ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఓకే, స్విచ్ కేసులో రాద్దాం. ఓకే, లేదా ఒక పని చేద్దాం, ఎల్స్ స్విచ్ కేస్ చెప్పకుండానే ట్రై చేద్దాం. యా, ఇదే అనుకుంటున్నా ఇష్యూ. సేవ్ చేశానండి. ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ అయినా కూడా సేమ్ వచ్చింది. రిటర్న్ స్టేట్ అంటున్నా కదా. ఇంక్రిమెంట్ యాక్షన్స్ కూడా యాక్షన్స్ వస్తుంది. ఓకే, సో ఇనీషియల్ స్టేట్ మాత్రమే రిటర్న్ అవుతుంది. ఓకే, దీన్ని కామెంట్ చేయని చెప్తా. స్విచ్ కేసులో చూద్దాం. WITCH స్విచ్ కేసులో యాక్షన్ డాట్ టైప్. ఓకేనా, టైప్ తీసుకోండి. ఇందులో ఒకవేళ కేసు ఇంక్రిమెంట్ అయితే, ఓకే, ఇంక్రిమెంట్ అయితే రిటర్న్ ద స్టేట్ అప్డేట్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్. ఓకే, లేదు అనుకుంటే కనుక ఇఫ్ ఐ గో టు ద డిఫాల్ట్ లో వచ్చి రిటర్న్ మై స్టేట్, డైరెక్ట్ గా నా స్టేట్ ని రిటర్న్ చేయని చెప్తారు. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. No, అయినా కూడా నాకు ఇనీషియల్ గా జీరోనే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను కదా, ఈ స్టేట్ ఏమొస్తుంది, ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఈ కౌంట్ అయితే అప్డేట్ అయింది, బట్ నేను ఇంకా ఎక్కడో ఏదో మిస్ చేస్తున్నానేమో డౌట్. రెడ్యూసర్ లో చూసారా, కౌంట్ 1 వచ్చింది, మళ్ళీ క్లిక్ చేస్తే 1 కాస్త 2 అవుతుంది. అంటే ఇక్కడ వరకు ఫ్లో బాగానే ఉంది. ఇక్కడ రిటర్న్ అవుతున్నప్పుడు డిఫాల్ట్ ఫంక్షన్ నుంచి నేను రిటర్న్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మనకు ప్రాబ్లం రాకూడదు. గివ్ మీ సెకండ్, నేను ఫిక్స్ చేసేస్తుంది. ఒక పని చేద్దాం, ఇది ఫంక్షన్ని డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఇక్కడ చేయొద్దు పోనీ, ఇప్పుడు మార్చు. పెద్ద చేంజ్ కాదు, జస్ట్ నేను అలా పెట్టాను. అంటే స్టోర్కి అప్డేట్ అవ్వట్లేదు అండి, అదే ప్రాబ్లం అవుతుంది సార్. స్టోర్కి వచ్చేటప్పటికి ఇక్కడ యాడ్ రెడ్యూసర్లో మీకు ఏమొస్తుంది చూసి, అక్కడ నుంచి రెడ్యూసర్ డాట్ జేఎస్ బాగానే అయింది, ఇక్కడ బాగానే వచ్చాం. యాడ్ రెడ్యూసర్లో స్టోర్కి ఇచ్చినప్పుడు సీ ద స్టోర్, స్టోర్కి ఆ వాల్యూ అప్డేట్ అయితేనే కదా మనం కరెక్ట్గా వర్కౌట్ చేయగలం. కానీ ఇది ఇనీషియల్ స్టేట్లోనే వస్తుంది తప్ప మళ్ళీ మళ్ళీ అవ్వదు.
మళ్ళీ ట్రిగ్గర్ అవ్వదు, అది ప్రాబ్లం. ఓకే. ఫోర్ కాన్స్టెంట్ స్టోర్ అన్న ఇక్కడ కూడా ఇనీషియల్ టైంలోనే వస్తుంది, ఇంకా మళ్ళీ మళ్ళీ రాదు, బట్ ఎందుకు అది అప్డేట్ అవ్వట్లేదు. ప్రొవైడర్ నుంచి నేను అంటే ఈ ప్రొవైడర్లో నాకు అప్డేట్ అవ్వట్లేదు అంటారా? ఇదేదో రియాక్ట్లో ప్రొవైడర్ ఉంది చూద్దాము. అది ఇన్వాలిడ్, అది రియాక్ట్ లోనే ప్రొవైడర్ ఉంది. అంతా బాగానే ఉంది, ఈ ఫ్లో బాగానే జరుగుతుంది, కానీ మళ్ళీ యూఐకి రావడం ఇబ్బంది పడింది. ఐపీ ఉంటే మీకు ఓకే. ప్రొవైడర్ ప్రొవైడర్ నుంచి స్టోర్ అప్డేట్ అవ్వట్లేదేమో అని నా డౌట్. ఇక్కడ ఈ స్టోర్ నుంచి ఇది అప్డేట్ అవ్వట్లేదు అనుకుంటున్నా. ప్రొడక్ట్స్ లో ఉన్న స్టోర్ లో నేను డిఫైన్ చేసి స్టోర్ క్రియేట్ అయ్యింది, ఎక్స్పోర్ట్ అయ్యింది. యాక్షన్స్ లో మనం యాక్షన్స్ టైప్ ఇచ్చాను, రెడ్యూసర్ లో దాన్ని అప్డేట్ చేస్తున్నాను, స్టేట్ తీసుకుని స్టేట్ కౌంట్ ని. ఎనీథింగ్ వన్ మినిట్. దీన్ని మెథడ్ ఇంట్రడ్యూసర్. సరే నేను చూస్తానండి, ఐ థింక్ టైం అవుతుంది కదా. ఇక్కడ ఇచ్చిన అదే వస్తుంది, డిస్పాచ్ వచ్చింది, గెట్ స్టేట్ ఇంతే. అది ఎందుకు రాలేకపోతుంది? ఇంకొక మెథడ్ ఉందా? ఐ హ్యావ్ అనదర్ మెథడ్ ఐ గెస్. స్టోర్ డాట్ గెట్ స్టేట్ తెచ్చుకోవచ్చు అనమాట, బట్ ఐ నీడ్ ఇంపోర్ట్ దట్ స్టోర్. ఈ స్టేట్ అప్డేషన్ రాక మనకి ప్రాబ్లం అవుతుంది. బట్ ఇదంతా బాగానే జరిగింది, ఇక్కడ మనం ట్రిగ్గర్ చేసింది, డిస్పాచ్ చేసింది యాక్షన్కి వెళ్ళి, యాక్షన్ నుంచి రెడ్యూసర్ లో ఇక్కడ నేను కన్సోల్ చేసినప్పుడు నా కౌంట్ అప్డేట్ అయి కనబడుతుంది కదా. సో దట్స్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. బట్ ఇక్కడే నాకు రియాక్ట్ రెడ్యూసర్ ఏమో, రియాక్ట్ రెడక్స్ ఏమో 9 ఇది, రెడక్స్ ఏమో 5 బాగానే ఉంది. స్టోర్ అప్డేట్ అవ్వకపోవడానికి ఏంటి ప్రాబ్లం? సో స్టేట్ కరెక్ట్గా స్టేట్ని రిటర్న్ చేస్తున్నాను. స్టేట్ డాట్ కౌంట్ +1 అన్నాను, ఓకే, ఇది ఇంక్రిమెంట్ బాగానే జరిగింది. సో ఇప్పుడు స్టేట్
చూసారా 1 2 3 4 5 అంతా బాగానే ఉంది కానీ అది ఎందుకు అక్కడికి అప్డేట్ అవ్వట్లేదు నాకు స్టోర్కి రా సర్లేండి నేను చూసి చెప్తాను ఇదా ఐ చెక్ దిస్ యాక్చువల్గా అయితే అయిపోయింది ఫ్రంట్ ఎండ్కి వచ్చి ఉంటే బాగుండేది ఇంక్రిమెంట్ కూడా చూద్దాం మేబీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఐ షో యూ దట్ ఎక్కడో మిస్ జరుగుతుంది ఐ